ఇవన్నీ కూడా చాయ్ దుకాణాలు. మనకి ఏమైనా తినాలనిపిస్తే తినొచ్చు అనమాట. అక్కడ మనకి చెరుకు రసం కూడా అమ్ముతాండ్రు. ఇక్కడే బీచ్ ఉంది, ఇగో ఇక్కడే చెట్లు. మనం అలాగే స్నానం చేసి వెళ్ళి చెట్ల కింద అయితే మాత్రం కూర్చోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ బీచ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. బీచ్ అయితే మాత్రం మనం ఈ బీచ్ మధ్యలో మనం ఉంటాం, మన చుట్టూరు సముద్రం ఉంటుంది. ఏ మూలకెళ్ళి ఏ దిక్కుకెళ్ళి సముద్రం ఉంటుంది అనమాట. ఏమనాలి, స్వర్గం కంటే ఎక్కువలా ఉంది. చూస్తాను రా ఎంత బాగున్నాయి చెట్లు. బీచ్ ఒడినే పడుకోవచ్చు, తాగొచ్చు, కూర్చోవచ్చు, ఏమైనా చూడండి. ఇగో బీచ్ ఒడినే మామూలుగా క్రొకోడైల్స్ అవి కూడా ఉంటాయి, చాలా డేంజరస్ అనమాట. ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళకండి, ఇక్కడ వరకు అయితే మాత్రం రావచ్చు అనమాట. ఫోటో షూట్లకి అయితే మామూలుగా ఉండదు. ఫోటో అంటే సముద్రం మీద నుంచి చూడండి ఎంత బాగుందో. అబ్బాబ్బాబ్బా ఈ లొకేషను అబ్బాబ్బాబ్బా మామూలు లేదు అంతా కూడా. హే గాయ్స్, ఈ రోజు మనం అండమాన్లో ఉన్న వండూరు బీచ్కి అయితే వచ్చాం గాయస్. చూస్తాను కదా వెనకాతల ఈ బీచ్ అనేది మాత్రం అండమాన్లో ఉన్న ద బెస్ట్ బీచ్లు ఈ బీచ్ కూడా ఒకటి అనమాట. అంతేకాంటే అండమాన్లో తెలుగు యూట్యూబర్లు చాలా మంది వచ్చారు, కాకపోతే ఈ బీచ్ అనేది మాత్రం ఎవరు కూడా చూపించలేదు ఇప్పటివరకు అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే మాత్రం. ఈ బీచ్లో సన్సెట్ వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మనకి ఇప్పటికే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, మనం అయితే మాత్రం బీచ్ వ్యూని మొత్తం అయితే చూసేద్దాం. నిజంగా వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు పక్కాగా చూడండి. మీరే అంటారు తర్వాత అయితే మాత్రం బాగుందని చెప్పేసి అయితే మాత్రం. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే బీచ్ చూడడానికి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ పార్క్ ఎంట్రన్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ఏలు అయితే మాత్రం ఉంటారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే మాత్రం మన బండి మీద వస్తే బండి మీద, లేదా కారు మీద వస్తే కారు మీద పార్కింగ్ ఛార్జ్ అనేది మాత్రం తీసుకుంటారనమాట. ఇగో చూసారా, నేనైతే మాత్రం తీసేసుకున్నాను టికెట్ 10 రూపాయలు. మన బండికి అయితే మాత్రం బండి అయితే అక్కడ ఎట్టేసాను, చూస్తుంటారు కదా. మనం బండి మీద వస్తే బండి మీద, కారు మీద వస్తే కారు మీద పార్కింగ్ ఛార్జ్ అనేది మాత్రం పక్కాగా ఇవ్వాల్సిందే ఫ్రెండ్స్. మనకి అంతేకాంటే ఈ చెట్టు మడ కూడా మనకి రాసి అయితే పెట్టారు బోర్డు అనేది అయితే మాత్రం. చూడండి ఇగో చూపిస్తాను చూడండి మీకు. ఇగో 2 వీలర్ 10 రూపాయలు అంట, లైట్ మోటార్ వెహికల్ 20 రూపాయలు అంట, హెవీ అయితే 30 రూపాయలు అంట. అంటే చూసారు కదా, మనకి వాటిని బట్టి మనం ఏ వెహికల్ మీద వస్తే ఆ వెహికల్ డబ్బులు అయితే ఇచ్చేయాల్సింది. ఎక్కడైతే మాత్రం టికెట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన ఇష్టం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. అయితే మనం అయితే మాత్రం ఈ పార్కులు ఎక్కడైనా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఆ చెట్ల కిందైనా లేకపోతే అటుపక్కన సరే మనం అయితే మాత్రం పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకు పార్క్ అనమాట, పార్క్ ఎంట్రన్స్ ఇదంతా కూడా. మన బీచ్లోకి అయితే మాత్రం ఇంకా వెళ్ళలేదు. ఈ బీచ్ అనేది అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా కూడా. ఇక్కడ మనకి ఫస్ట్లో ఇక్కడ డాల్ఫిన్ కూడా ఉంటుంది చూడండి. చాలా మందికి తెలియదు ఈ బీచ్ అనేది అయితే మాత్రం. ఇగో ఇక్కడ మనకి ఇగో చూసారా, ఇక్కడ కార్లు కూడా పార్కింగ్ చేసుకున్నారు, అలానే బైకులు కూడా పార్కింగ్ చేసుకున్నారు. నేనైతే మాత్రం ముందునే పెట్టేశాను అక్కడే, ఎందుకు ఇక్కడ వరకు అని చెప్పేసి అయితే మాత్రం. ఇటుపక్క అంతా కూడా కార్లు చూడండి ఎంతమంది వచ్చి ఈరోజు అయితే మాత్రం చాలా మంది వచ్చారు చూడండి. ఇవన్నీ కూడా వరుస కార్లే ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా ఎల్లో బోర్డులు, అంటే ఎక్కువ మంది టూరిస్టులు వచ్చారనమాట ఈరోజు అయితే మాత్రం. అంతేకాంటే మనకి ఇక్కడ చాయ్ దుకాణాలు కూడా ఉంటాయి అనమాట. మనం చాయ్ ఏదైనా సమోసా చట్పటి ఏదైనా సరే తినాలనుకుంటే తినొచ్చు మన ఇష్టం. ఇక్కడ మనకి పానీపూరి కూడా తెచ్చారు ఈరోజు అయితే మాత్రం చూసారా. అంతేకాంటే మనకి ఐస్ క్రీమ్, కుల్ఫీ ఐస్ క్రీమ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా బీచ్ ఫ్రెండ్స్. మనం బీచ్లోకి అయితే వచ్చేసానమాట. అంటే మనకి బీచ్ ఒడ్డుని ఇదంతా కూడా. ఇగో ఒకసారి చెట్లు చూస్తాను ఎంత పెద్దవి ఉన్నాయో. ఓరు బాబు మామూలుగా లేవు. ఒకసారి చెట్లు చూడండి, బీచ్ ఒడ్డిన చెట్లు అనమాట ఇవన్నీ కూడా. చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో, పొడవుగా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. ఇక్కడ మనకి ఇగో ఇవన్నీ కూడా చాయ్ దుకాణాలు. మనకి ఏమైనా తినాలనిపిస్తే తినొచ్చు అనమాట. అక్కడ మనకి చెరుకు రసం కూడా అమ్ముతాండ్రు. అంతేకాంటే అక్కడ అంటికాయలు అవి కీర ఇవన్నీ కూడా అమ్ముతాండ్రు అనమాట. చూస్తాండ్రా. అంతేకాంటే మనకి ఈ గుడిసెలాంటి దాంట్లో ఉంది కదా, ఇందులో మనం కూర్చొని తినొచ్చు అనమాట. ఇగో అంతేకాకుండా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా అమ్ముతాండ్రు, మీకు చూపిస్తాను చూడండి. అంటే మనకి సముద్రంలో దొరికే నత్తలు ఇంకా ఇవన్నీ కూడా మనకి అంటే సీ ఐటమ్స్ మొత్తం ఇక్కడ అన్ని మాత్రం మనకు అమ్ముతాండ్రు అనమాట. చూడండి వర్షాక్ షాపులు ఉన్నాయి ఇవన్నీ కూడా. మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, మన ఇష్టం అదైతే మాత్రం. అంతేగాని మనకి అండమాన్ ప్రింటెడ్ బనీలు కూడా ఉన్నాయి, కొనుక్కొని వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మనకి శంఖాలు నత్తలు ఇవన్నీ కూడా మనకి సముద్రంలో దొరికేవి అనమాట. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అంటారు కదా అవి అనమాట. అంతేగాని మనకి అక్కడ కూడా ఒక చాయ్ దుకాణం అయితే ఉంది లాస్ట్లోనే. నార్మల్ రేట్స్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు బీచ్ కదా ఎక్కువ రేట్లు ఉంటాయేమో అనుకోవచ్చు, కాకపోతే నార్మల్ రేట్లో ఉంటాయి అనమాట ఎక్కడైనా సరే. ఇది కూడా ఇక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్ అయితే ఉందన్నమాట షాప్ అయితే మాత్రం. ఒకసారి బీచ్ నీరు చూసారా ఎంత మీదకి వచ్చేసిందో. మరి ఈరోజు చాలా ఎక్కువ నీరు ఉంది. ముందైతే మాత్రం ఎంత ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది. ఇక్కడ మనకి ఇదంతా కూడా కనిపించేది. ఈరోజు చూడండి చాలా ఎక్కువ ఉంది ఈరోజు అయితే మాత్రం. అంతేకాంటే ఇదంతా కూడా బీచ్ సెట్లు అనమాట. మనకి సిటీ బీచ్లకి అండమాన్ బీచ్లకి ఏంటి తేడా అంటే మాత్రం, మనకి సిటీ బీచ్లలో చూస్తే బీచ్ ఒడ్లు అంటే చెట్లు ఉండవు. అదే అండమాన్ బీచ్లలో చూడండి, బీచ్ ఒడ్లలో మనకి చెట్లు ఉంటాయి అనమాట. ఇక్కడే బీచ్ ఉంది, ఇక్కడే చెట్లు. మనం అలాగే స్నానం చేసి వెళ్ళి చెట్ల కింద అయితే మాత్రం కూర్చోవచ్చు అనమాట ప్రశాంతంగా. చూసారా, మనం ఇప్పుడు అటు నుంచి వచ్చాం చూడండి ఎంత బాగుందో. మనం ఆ చివరి వరకు వెళ్ళొచ్చు, బీచ్ చివరి వరకు వెళ్ళొచ్చు. ముందు ఇటుపక్క చూసేద్దాం అనమాట. ఇటుపక్క కూడా కొంచెం అక్కడ వరకు ఉంటుంది అనమాట బీచ్. ముందు ఇటుపక్క చూసేద్దాం, తర్వాత అటుపక్క వెళ్దాం. చాలా బాగుంటుంది ఈ బీచ్ కూడా. మనకి బీచ్ ఒడ్లను చూసారా, కొబ్బరి చెట్లు అవి కూడా. మనకి సిటీ బీచ్లు చూస్తే మనకి చెట్లు అవి ఉండవు. అదే అండమాన్ బీచ్లు అయితే మాత్రం చెట్లు అవి ఉంటాయి బీచ్ ఒడ్లు అంటే అయితే మాత్రం. చూడండి ఇదేదో అంటే మీకు ఒకటి ఏంటంటే, ఈ చెట్టు ఉంది కదా,
ఈ చెట్టు ఏంటంటే అండమాన్లో ఉన్న ప్రతి బీచ్ ఒడ్ల ఈ చెట్టు అయితే మాత్రం ఉంటుంది. ఈ చెట్టు పేరు నాకైతే తెలియదు, మీకు కూడా తెలియదు అనుకుంటాను. నేనైతే మాత్రం తెలిసి ఉండదు ఈ చెట్టు, అంతే కొత్త రకంగా ఉంటుంది అనమాట ఈ చెట్టు అయితే మాత్రం. అంతేకాకుండా మనకి బీచ్ ఈరోజు నీరైతే మాత్రం మామూలుగా వెళ్ళేది, సూపర్గా ఉంది. ఫుల్ ఎక్కుతుంది సముద్రం అయితే మాత్రం. చూస్తాను రా ఎంత కిరటాలు ఎంత గట్టి కొడతానయో, మామూలుగా వెళ్ళేది ఈరోజు బీచ్ అయితే మాత్రం. బాగుంది, చాలా బాగుంది. ముందు మనం ఇదంతా చూసేద్దాం ఇటు పక్క, అలాగే మళ్ళీ అటు పక్క వెళ్దాం. అంటే ముందుసారి కూడా వచ్చాను, ముందుసారి వచ్చినప్పుడు ఏంటంటే ఈ నీరు ఉంది కదా, ఈ నీరు అనేది అసలు ఉండేది కాదనమాట. ఫుల్ ఇవన్నీ కూడా రాయిలు కనిపించే వాళ్ళ అటు పక్క అదంతా కూడా నడుచుకొని వెళ్ళాం. కానీ ఈసారి చూడండి మొత్తం నీరు ఎక్కేసింది మీదకైతే మాత్రం. చాలా బాగుంటాయి అండమాన్ బీచ్లు అయితే మాత్రం. ఇదైతే మాత్రం వండూరు బీచ్ ఫ్రెండ్స్, మీరు మర్చిపోకండి. చూడండి నీరు ఎక్కుతుంది, ఇంకా ఎక్కేస్తుంది, ఇంకా మీదకి ఎక్కుతుంది. మొన్న మేము వచ్చాం, ఈ రాయిలు ఉన్నాయి కదా, ఈ రాయిల మీద నుంచి ఇలా గట్టి పక్క నడుచుకొని వెళ్ళి మనం వచ్చాం కదా ఇప్పుడు దారి, ఆ దారి మొత్తం కూడా కనబడిద్ది అక్కడి నుంచి చూస్తే. ఇప్పుడు చూస్తే ఎక్కడి వరకు నీరే ఉంది, మనకి వెళ్ళడానికి కూడా ప్రసక్తి లేదనమాట. అంతేకాకుండా మీరు ఇక్కడ అండమాన్ ఐలాండ్స్ అనేవి ఎలా ఉంటాయి అని మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. అక్కడ ఒక ఐలాండ్ కనబడుతుంది కదా, అదొక ఐలాండ్, అదొక ఐలాండ్, అదొక ఐలాండ్, 3 ఐలాండ్లు అనమాట. ఈ 3 కూడా అండమాన్లో ఉన్న ఐలాండ్లే. అండమాన్ ఐలాండ్లు అంటే ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు అదొక ఐలాండ్ ఉంది కదా, ఆ ఐలాండ్ మధ్యలో ఉండి చుట్టూరు సముద్రం ఉన్నది చూసారా, మొత్తం చుట్టూరు సముద్రం ఉంది. అండమాన్ ఐలాండ్స్ అంటే మాత్రం ఎలా అనమాట. అంటే ఇప్పుడు మేము ఉంటాం కదా పోర్ట్ బ్లేర్ ఐలాండ్, అది కూడా సేమ్ అంతే. మీ ఉంటున్న ఐలాండ్ చుట్టూరు సముద్రం ఉంటుంది అనమాట. అండమాన్ ఐలాండ్స్ అంటేనే అలా ఉంటాయి అనమాట. మధ్యలో మనం ఉంటాం, మన చుట్టూరు సముద్రం ఉంటుంది, ఏ మూలకెళ్ళి ఏ దిక్కుకెళ్ళి సముద్రం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆ బీచ్ అదే ఆ ఐలాండ్లో ఉన్నాం అనుకో, ఆ ఐలాండ్లో మనం ఉంటే ఆ ఐలాండ్ చుట్టూ నీరే ఉంది చూసారా, అలా ఉంటుంది అనమాట అండమాన్ ఐలాండ్స్ కూడా. చూడండి భలే ఉన్నాయి కదా ఐలాండ్స్ అయితే మాత్రం, సూపర్ భలే ఉన్నాయి, బాగున్నాయి, మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. బీచ్లు అయితే మాత్రం బీచ్ బాగుంది, అలానే ఐలాండ్స్ కూడా చాలా బాగున్నాయి. సన్సెట్ అయితే ఇంకా అవ్వలేదు అనమాట, అవుతుంది. సన్సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ భలే ఉంటుంది అయితే మాత్రం. చూడండి ఇవన్నీ కూడా మనకి వరుసగా ఇవన్నీ కూడా ఐలాండ్లు అనమాట. దాదాపు అండమాన్లో దగ్గర 500కు పైగా ఉన్నాయి అనమాట ఐలాండ్లు అయితే మాత్రం. కాకపోతే మనుషులు అనేవారు కొన్ని ఐలాండ్లలో మాత్రం ఉంటారు, ఒక 30-35 ఐలాండ్లలో మాత్రం మనకి మనుషులు అనే మాత్రం ఉంటారు అనమాట. చూడండి నీరు అయితే మాత్రం చాలా బాగుంది, మనం ఫుల్గా ఈత కొట్టుకోవచ్చు, అంత బాగుంది నీరు అయితే మాత్రం. చూస్తాను రా ఈరోజు మనకి చాలామంది కూడా వచ్చారు, అటు పక్క అయితే ఉన్నారు, మనం అటు పక్క కూడా వెళ్దాం. ఇదంతా కూడా మనం ఈ వీడియోలో ఎలాగైనా చూసేద్దాం, మొత్తం బీచ్ అంతా కూడా నేనైతే మాత్రం మీకు చూపిస్తాను. నాకు వచ్చిన బాధ ఏంటంటే అండమాన్లో ఇప్పటికి చాలామంది యూట్యూబర్లు, మన తెలుగు యూట్యూబర్లు చాలామంది వచ్చారు, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, వాళ్ళని ఒక్కరు కూడా ఈ బీచ్ని మీకే చూపించలేదు. వాళ్ళు చూపించిన బీచ్లు ఏంటంటే కొందరు చూపించారు చిడియాటాపు బీచ్, వచ్చిన ప్రతి ఒక్కరు చూపించిన బీచ్ ఏదైనా అంటే రాధానగర్ బీచ్ అనమాట. అంటే హ్యావ్లాక్ ద మోస్ట్ పాపులర్ బీచ్ అనుకోండి, అదైతే మాత్రం అండమాన్లో ద బెస్ట్ బీచ్, ద నెంబర్ 1 బీచ్ అనమాట. అదైతే మాత్రం చాలా బాగుంటుంది. ఆ పోనీ బాగుంది పర్లేదు చూపించారు, కాకపోతే ఈ బీచ్ని కూడా చూపించాలి కదా. ఈ బీచ్ చూడండి ఎంత బాగుందో, ఇలాంటి బీచ్లు ఎవరైనా మిస్ చేస్తారా, చూపించాలి అందరికీ. అండమాన్ వచ్చామంటే అన్నీ చూడాలన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే మీరు అండమాన్ వస్తే అండమాన్ ఉన్న ప్రతి బీచ్ మీరు విజిట్ చేసి వెళ్ళాలన్నమాట. అలా ఉండాలి మీరు అండమాన్ వస్తే మాత్రం. ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి, అబ్బాబ్బాబ్బా మామూలుగా లేవు, భలేగా ఉన్నాయి, సూపర్. అంతేకాంటే ఈ చెట్టు చూడండి కొత్తగా ఉంది చూసారా, ఈ చెట్టు కొత్తగా ఉంది చూసారా, భలే ఉంది కదా చెట్లు అయితే మాత్రం. అంతేకాంటే ఇగో ఈ చెట్టు కూడా అలానే, ఈ చెట్టు అండమాన్లో ఉన్న ప్రతి బీచ్లో ఆ చెట్లు అయితే మాత్రం అంతే. మనకి ఈరోజు అయితే మాత్రం తక్కువ మంది వచ్చారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇక్కడైతే ఎవరు లేరు, అంటే సాయంకాలం అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ మంది వస్తుంటారనమాట. చాలా బాగుంటుంది బీచ్ అయితే మాత్రం, బాగుంది అంతా కూడా. ఇక్కడ ఎవరో చిన్న పాప కూడా ఆడుకుంది, వెళ్దాం చూద్దాం, పాపకి హాయ్ అని చేద్దాం, ఏడ్ చేస్తుందా. బాగుంది అంతా కూడా బాగుంది, సూపర్గా ఉంది. ఆ మధ్యలో ఒక బోటు కూడా ఉంది, చేపలది ఎవరిదో కానీ. సముద్రం అయితే మాత్రం భలే ఉంది, ఇక్కడ మామూలుగా లేదు. చూడండి మొత్తం మన కాలు వరకు వస్తుంది నీళ్ళు అయితే మాత్రం. మనం ఎంత దూరం వెళ్తుంటే మనకి అంత దగ్గరగా వస్తుంది నీరు అయితే మాత్రం. ఈ పాప చూడండి, పాప భలేగా ఆడుకుంటుంది, భలే ఉంది. చిన్నపిల్లలు కావనివ్వండి, పెద్దలు కావనివ్వండి మాత్రం భలే ఉంటుంది ఈ బీచ్ అయితే మాత్రం. బాగుంది అంతా కూడా, బీచ్ మాత్రం మామూలుగా లేదు, భలే ఉంది ఫ్రెండ్స్. మనకు ప్రశాంతంగా ఉంటుంది ఈ బీచ్ అయితే మాత్రం. చూడండి బీచ్ పట్టిన చెట్లు మామూలుగా లేవు, సూపర్. అబ్బాబ్బాబ్బా లొకేషన్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్, ఏమని చెప్పాలి దీన్ని. అంతేకాంట ఇగో బీచ్ టెక్నిక్ ఇదేదో పక్షి కూడా ఒకప్పుడు ఉండేవి, ఈ పక్షులు అయితే లేవు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బీచ్లోనే అంటే సాయంకాలం ఒక 6:30-7 టైం అప్పుడు ఈ బీచ్ ఇదంతా అడవి కదా, ఒక అడవిలో ఉంది ఇదంతా కూడా. చూస్తే మనకి ఏటవుతాయి అంటే మొత్తం మనకి ఇక్కడ క్రొకోడైల్స్, ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి అయితే మాత్రం తాబేళ్ళు, ఇవైతే మాత్రం బీచ్ ఒడ్లంతా వచ్చేస్తుంటాయి అనమాట. ఇక్కడే మనం ఇప్పుడు మనుషులు ఎలా తిరుగుతాం అవి కూడా అలానే తిరుగుతాయి అనమాట, ఒక 6:30-7 గంటలకి అయితే మాత్రం నైట్ టైం. అంతేకాకంటే పొద్దున్న ఒక 3:30-4 గంటల టైం అప్పుడు కూడా సేమ్ అలానే తిరుగుతుంటాయి అనమాట, భలే ఉంటుంది. ఇగో ఇక్కడ పాప ఉంది, వీళ్ళు ఇల్లులే కడతాంటారు, డొక్కుడు కూడా పట్టుకొస్తారు వీళ్ళు, బొమ్మలు ఇవి కూడా. చూడండి ఆడుకోవడానికి అయితే మాత్రం మామూలుగా లేదు బీచ్ అయితే మాత్రం, చాలా బాగుంది, సూపర్. మనం లాస్ట్ వరకు వెళ్దాం, అదంతా కూడా చూద్దాం, చూసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం సన్సెట్ని చూద్దాం.
సన్సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు, భలే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండమాన్లో సన్సెట్ ఎక్కడ బాగుంటుంది అంటే ఒకటి చిడియాటప్పు బీచ్, ఇంకోటి అయితే మాత్రం వండూరు బీచ్. ఈ 2 బీచ్లలో మనకి సన్సెట్ అనేది మాత్రం బాగుంటుంది అనమాట. ఇక మనకి ఇక్కడ చూసారా, ఇక ఇక్కడ మనకి నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ ఫోటోలు కూడా పెట్టారు చూడండి. ఇదేంటంటే తాబేలు చూడండి ఎలాగుందో. అంటే మన ఇంట్లల్లో మన ఊర్లలో ఉండే తాబేలు వేరు, ఈ తాబేలు వేరు. చూసారా, కొంచెం ఇది కొండ తాబేలు, అడవి తాబేలు ఏదో అంటారు కదా, అలా ఉంది. నామాల తాబేలు అంటాం కదా, అలా ఉంది చూడండి. అది కాక ఒక్కొక్కటి ఎంత ఉంటుంది అంటే దగ్గర ఒక 20-30 కిలోలు ఉంటుంది అనమాట, అంత పెద్దది ఉంటుంది. అంటే కానీ బీచ్ ఒడ్డున ఈ చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఈ చెట్లు కూడా చూడండి, ఇగో చూసారా, బాగున్నాయి కదా చెట్లు అయితే మాత్రం. కొత్త రకం అనమాట ఈ చెట్లు అయితే మాత్రం. చూడండి కొత్త రకంగా ఉన్నాయి చెట్లు అయితే మాత్రం. చెట్లు మొత్తం ముళ్ళు ఉంటాయి, బాగుంటుంది. అంతే మనం ముట్టుకోలేం కానీ చూడడానికి అయితే మాత్రం సూపర్గా మామూలుగా ఉండదు చెట్టు అయితే మాత్రం. అంతేకాకుండా మనం అక్కడ గుడిసి కూడా ఉంది చిన్నది పాకలాగా. అక్కడ ఏంటంటే మనం ఏమైనా తినాలి తాగాలి అనుకుంటే మాత్రం మనం అయితే మాత్రం తాగొచ్చు అనమాట అక్కడైతే మాత్రం. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అంటే నా నుంచి మిమ్మల్ని అడిగేది ఒకటే అనమాట. మీరు ఏ బీచ్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా సరే, మీరు తినేసిన తర్వాత ఆ పేపర్లో లేదా కవర్లో ఉంటాయి కదా, అవి అయితే మాత్రం మీరు మామూలు సముద్రంలో అయితే మాత్రం పడేయకండి. మీరైతే మాత్రం డస్ట్బిన్లు ఉంటాయి, డస్ట్బిన్లు మాత్రం వేయండి ఫ్రెండ్స్. చూడండి బీచ్ ఎంత బాగుంది, అబ్బాబ్బా భలే ఉంది బీచ్ అంతా కూడా. ఇక్కడ కూడా మనకి చిన్న పాకలాగా అయితే ఉంది, కూర్చోవచ్చు మనం అలాగ స్నానం చేసి అలాగ వచ్చి కూర్చోవచ్చు అనమాట. అంతేకాంటే మనకి ఇక్కడ పోలీస్ కూడా ఉన్నాడు. పోలీస్ అంటే ఏంటంటే మాత్రం ప్రతి బీచ్లో ఉంటాడు అనమాట పోలీస్ అనేది మాత్రం. ఎటువంటి గొడవలు ఎటువంటి అల్లర్లు ఏవి జరగకుండా చూడడానికి పోలీస్ ఉంటాడు అనమాట అండమాన్లో అయితే మాత్రం. చూడండి భలే ఎంజాయ్ చేస్తాను ఇక్కడైతే మాత్రం. అంతేకాంటే ఈ కొబ్బరి చెట్లు అవి కూడా చాలా బాగుంది బీచ్ అంతా కూడా బాగుంది. అంతేకాంటే ఇక బీచ్ ఒడ్డున ఇవి కూడా ఉంటాయి చిన్న చిన్న మొక్కలు అనమాట అండమాన్లో. చూడండి బాగుంది బీచ్ అంతా కూడా. ఇక్కడ మనకి క్రొకోడైల్స్ అని చెప్పాను కదా, ఇక చూడండి స్విమ్మింగ్ చేయకండి, క్రొకోడైల్స్ ఉంటాయని చెప్తాను అనమాట ఆ బోర్డు ద్వారా అయితే మాత్రం. చెప్పనా స్విమ్మింగ్ చేయకూడదు, కానీ సరే మనం చేసేస్తాంటారో చేయొచ్చు కూడా మనం అయితే మాత్రం. కాకపోతే మాత్రం క్రొకోడైల్స్ అనేవి మాత్రం పక్కాగా ఉంటాయి ఇక్కడ, మొసళ్ళు అనేవి అయితే మాత్రం. చూడండి ఎంత బాగుందో, మామూలుగా లేదు బీచ్ అయితే మాత్రం బాగుంది. అందరూ కూడా వచ్చారు ఈ బీచ్కి కూడా. నాకు వచ్చిన బాధ ఏంటంటే ఒక్క యూట్యూబర్ కూడా ఈ బీచ్ని చూపించలేదు. ఎంత మంచి బీచ్ని, ఎంత అందమైన బీచ్ని, ఎంత మంచి నేచర్ని, దీని అంతటిని కూడా ఎవరు కూడా చూపించలేదు ఇప్పటివరకు యూట్యూబర్ కూడా. చూడండి అంతా భలే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి అంటే మనం స్నానం చేసిన తర్వాత బట్టలు ఏమైనా మార్చుకోవాలన్నా అవన్నీ కూడా ఇక్కడైతే మనం చేసుకోవచ్చు. చూస్తుంటారు కదా ఫారెన్స్ వాళ్ళు అయితే మాత్రం, బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు ఇక్కడ కూడా ఫారెన్స్ అనే వాళ్ళు అయితే మాత్రం. అండమాన్లో చాలామంది ఈ టైం అప్పుడైతే మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారనమాట ఫారెన్స్ అయితే మాత్రం. ఒకవేళ మీరు ఎప్పుడైనా అండమాన్ రావాలనుకున్నా సరే మీరు ఈ టైంలోనే రండి. మీరు ఎండ ఉన్నదని చూడకండి, మీరు ఎప్పుడైనా సరే ఈ టైంలో వస్తేనే మీకు అండమాన్ మొత్తం అంటే కొంచెం నీట్గా క్లియర్గా చూడొచ్చు అనమాట మనం అయితే మాత్రం. ఇక్కడ కూడా అన్యాలు కొంచెం విశ్రాంతి తీసుకుంటాండ్రా. ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. బీచ్ ఒడ్డున కొబ్బరి చెట్లు మామూలుగా ఉండవు ఎక్కడైనా సరే. బీచ్ ఒడ్డున కొబ్బరి చెట్లు ఉంటే అబ్బాబ్బాబ్బా చూడండి ఎంత బాగున్నాయి బీచ్ ఒడ్డున ఇవన్నీ కూడా. బీచ్ ఒడ్డున మనం గూగుల్లో చూస్తుంటాం కదా రేర్గా, అలా అనమాట ఇది కూడా. చూడండి మనకి రేర్గా కనిపిస్తాయి అనమాట మనకైతే మాత్రం. మనం ఊర్లలో ఉండే కొబ్బరి చెట్లు వేరు, బీచ్ ఒడ్లు కొబ్బరి చెట్లు వేరు అనమాట. చూడండి ఎంత పొడగున్నాయి, ఎంత బాగున్నాయి చూడడానికి, చాలా బాగున్నాయి. మామూలుగా వెళ్ళేవి అంతా కూడా భలే ఉంది బీచ్ అంతా కూడా. మనలోగా చివరికి వెళ్ళి అక్కడి నుంచి వస్తాను వీళ్ళందరూ కూడా. చూసారా మనం అలా వెళ్దాం, అక్కడికి వెళ్దాం ఇప్పుడైతే మాత్రం. బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది. నీరు చూడండి బాగా ఎక్కుతుంది, భలే ఉంది నీరు. ఈరోజు ఎక్కువ ఉంది నీరు ఏంటంటే మాత్రం. ముందు చాలా తక్కువ ఉండేది, అల్లగా అక్కడ వరకు ఉండేది నీరు అయితే మాత్రం. ఇప్పుడు చూడండి ఎంత ముందుకు వచ్చేసింది, బాగుంది నీరు అయితే మాత్రం. బాగుంది అంతా కూడా, మామూలుగా వెళ్ళేది బీచ్ అయితే మాత్రం. మనం అలాగే అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి అదంతా చూద్దాం. అక్కడ కూడా మన ఊరైతే మాత్రం చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వెళ్ళొచ్చేస్తాను అన్ని వాళ్ళు కూడా. చూడండి ఎంత బాగుందో బీచ్ అనేది మాత్రం. మనకి సిటీ బీచ్లకి ఈ బీచ్లకి అండమాన్ బీచ్లకి ఇదే తేడా ఏంటంటే, మనకి సిటీ బీచ్ ఏంటంటే బీచ్ ఒడ్డున మనకి చెట్లు ఇవన్నీ కూడా ఉండవు. కానీ అండమాన్ బీచ్లు అలా కాదు, బీచ్ ఒడ్డునే చెట్లు ఉంటాయి. మనం అలాగే స్విమ్మింగ్ చేయొచ్చు, అలాగొచ్చి అంటే చెట్ల కింద కూర్చొని విశ్రాంతిగా హాయిగా పడుకోవచ్చు, తినొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. చూడండి ఇదంతా కూడా ఒకటే చెట్టు, ఇదంతా కూడా చూడండి ఎలా ఉందో చెట్టు, భలే ఉంది కదా, బాగుంది మామూలుగా లేదు, సూపర్ సూపర్. అంతేకాకుండా మనకి గోవా అంటే గోవా కాదు, థాయిలాండ్, మలేషియా ఇలా ఉంటాయి కదా. థాయిలాండ్ బీచ్లలో ఉంటాయి చూసారా, అంటే ఫారెన్ చాలామంది కుర్చీలుండి బీచ్ పెట్టిన దాని మీద పడుకుంటారు కదా, అవి కూడా ఉంటాయి మనకి ఈ బీచ్లో అయితే మాత్రం. అవి కూడా మీకు చూపిస్తాను, చూడండి చూపిస్తాను. మనం అక్కడికి వెళ్తాను ముందు, ఆ ముందులో ఉంటాయి అనమాట. ఆల్రెడీ చూస్తాను అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్తాను మనం కూడా. బాగుంటుంది అవి కూడా, మనం పడుకోవచ్చు హాయిగా స్విమ్మింగ్ చేసి వాటి మీద పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు అనమాట ప్రశాంతంగా. మనం అక్కడికే వెళ్తాను. ఇక చూడండి అబ్బాబ్బాబ్బాబ్బా ఏమంటారు సార్ దీన్ని, మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది. అబ్బాబ్బాబ్బా చూడండి, ఆహాహాహాహా అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ సూపర్, మామూలుగా లేదు, ఏమనాలి అసలు దీన్ని.
ఏమనాలి, స్వర్గం కంటే ఎక్కువలా ఉంది. చూస్తాను రా ఎంత బాగున్నాయో చెట్లు. ఆ చెట్లతో పాటు ఇక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంటుంది అనమాట మనకి. అంటే ఫారెన్స్ ఎక్కువగా ఇక్కడ ఉందాము అనుకుంటే మన ఇక్కడ రిసార్ట్ కూడా ఉంటుంది. డైలీ ఒక రోజు మొత్తానికి 1400 1200 కరెక్ట్గా ఐడియా లేదు, అంతే ఉంటుంది. మనం రోజు మొత్తం ఈ హోటల్లో తినొచ్చు, పడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఆ హోటల్లో ఉంటుండగా అలాగొచ్చి ఇగో హోటల్ పక్కనే బీచ్. ఈ బీచ్లో మనం స్నానాలు మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రోజుకి 1200 1400 ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే మాత్రం కరెక్ట్గా ఐడియా లేదు. ఫుడ్ బెడ్ మొత్తం ఆల్దే ఉంటుంది అనమాట. అది ఒక రోజు అంటే ఇప్పుడు మనం నైట్ నుంచి రేపు మళ్ళీ నైట్ వరకు అనమాట. 24 గంటలు 24 గంటలకు 1200 1400 ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. కొత్త రిసార్ట్ ఇది అయితే మాత్రం. ఇక్కడ చాలా కొన్ని నెలల నుంచి మాత్రం ఉంది, ముందుండేది కాదు, కొత్తది ఇంకా. చూసారా ఎంత బాగుందో. అబ్బా బీచ్ ఒడ్డున ఇవన్నీ కూడా. బీచ్ ఒడ్డునే, సముద్రం పక్కనే. ఇక అన్యాలు కూడా ఉన్నారు ఇక్కడ. మనం ఫోటోలు అవి కూడా తీసుకోవచ్చు. చూసారా మనకి బీచ్ ఒడ్లు అంటే పడుకుంటారు కదా, థాయిలాండ్ మలేషియా ఇలాంటి బీచ్లలో అవే అనమాట. ఇవైతే మాత్రం బెంచీలు కూర్చొని పడుకొని మలేషియా ఏదైనా. చూడండి ఇవన్నీ కూడా. ఇసుక అయితే మాత్రం చాలా ఉంది. అండమాన్ బీచ్లో ఇసుకకి మరి కరువు ఉండదు. ఇసుకలో ఫుల్గా ఆడుకోవచ్చు మనం. చూడండి ఇదంతా కూడా బాగుంది, సూపర్. ఇక్కడ ఎవరో లవ్ సింబల్ కూడా తయారు చేశారు ఇసుకతోటి. చూడండి ఇదంతా కూడా ఇగో లవ్ సింబల్లా ఇసుకతో ఇగో ఇలాగ లవ్ సింబల్లా తయారు చేశారు. బాగుంది అంతా కూడా. ఇగో మనం బీచ్ ఒడ్డునే పడుకోవచ్చు, తాగొచ్చు, కూర్చోవచ్చు, ఏమైనా. చూడండి ఇగో బీచ్ ఒడ్డునే, మామూలుగా లేదు బీచ్ అయితే మాత్రం. బాగుంది, సూపర్. ఇవన్నీ కూడా బీచ్ ఒడ్డునే మనకు ఉంటాయి కదా, మలేషియా థాయిలాండ్ బీచ్లలో అవే అనమాట ఇవైతే మాత్రం. మనం అలాగా బీచ్లో స్నానం చేసి అలా మనం వచ్చి అలాగ పడుకొని మన ఇష్టం ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే మాత్రం సూపర్. ఏమన్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇదంతా కూడా లొకేషన్. మనం అక్కడి నుంచి వచ్చాం, ఆ చివరి నుంచి వచ్చాం. చాలా దూరం వచ్చి ఇప్పటికైతే మాత్రం మనం దగ్గర 500 మీటర్ల వరకు వస్తాం అనమాట. దూరం అయితే మాత్రం 500 కాదు, ఒక 400 మీటర్ల వరకు అయితే మాత్రం వచ్చేసాం మనం. ఇంకా అక్కడి వరకు వెళ్ళొచ్చు, బీచ్ చివరి వరకు. అక్కడ వరకు కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బీచ్ అయితే మాత్రం. మీరు అండమాన్ వస్తే మాత్రం ఈ బీచ్ను కూడా తప్పకుండా విజిట్ చేయండి. మనకి చూసుకుంటే మన సిటీ బీచ్లు వేరు, అండమాన్ బీచ్లు వేరు అనమాట. అండమాన్ బీచ్లో మనకి ప్రశాంతత, విశాలంగా ఉంటుంది బీచ్. అంతేకాకుండా మనకు ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండమాన్ ఐలాండ్స్ అంటేనే వేరే లెవెల్, మామూలుగా ఉండదు. చూడండి ఎంత బాగుంది బీచ్ అంతా కూడా. మనకి ఇక్కడ రాసారు కూడా ఫ్రెండ్స్, అవన్నీ కూడా మనకి కండిషన్స్ అవన్నీ రాసారు. చూసారా, మీరు ఏదైనా తినేసి ఏదైనా తాగనా తినేనా, ఈ బాటిల్ అవనివ్వండి లేకపోతే కవర్లు అవనివ్వండి, ఏమైనా సరే డస్ట్బిన్లో వేయమని మాత్రం రాశారు ఇక్కడ. ఎందుకంటే అండమాన్లో మీరు ఏ బీచ్కి వెళ్ళా బీచ్ చూసుకుంటే మీకు క్లీన్గా ఉంటుంది. కవర్ కానీ బాటిల్ కానీ ఇవేవి ఉండవు, క్లీన్గా ఉంటుంది. మనకి సిటీ బీచ్లకి ఈ బీచ్లకి ఇదే తేడా. నేను అండమాన్ బీచ్లు గొప్పే అంటాను, మన సిటీ బీచ్లు కూడా గొప్పే, అండమాన్ బీచ్లు కూడా గొప్పే. కాకపోతే మనకి సిటీ బీచ్లకి అండమాన్ బీచ్లకి ఇదే తేడా అనమాట. మనకి సిటీ బీచ్లో చూసుకుంటే మొత్తం చెత్త చెదారం, బాటిల్ ఇవి అవి అన్నీ ఉంటాయి. కానీ ఈ బీచ్లో అలా ఉండవు. చూడండి మొత్తం క్లీన్గా ఉంది. ఇవేటంటే ఓన్లీ మనకి అంటే ఈ ఆకులు, ఈ చెట్ల ద్వారా వచ్చిన ఆకులు అనమాట ఇవన్నీ కూడా. అవి తప్ప మనకి ఇక్కడ ఇప్పుడు వచ్చి బాటిల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏది కనబడలేదు. చూసారా అంత బాగుంటుంది ఇక్కడ అయితే మాత్రం. చూడండి అంతేకాంటి ఇక్కడ కొత్త బోట్ కూడా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేస్తారనమాట ఇక్కడైతే మాత్రం. చూడండి కొత్త బోట్ ఇదైతే మాత్రం. అంతేకాంటే ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో, ముందు కనబడుతుంది కదా చెట్టు. ఆ చెట్టు చూడండి ఎంత పొడుగుందో, ఎంత లావుగుందో. కొన్ని వందల సంవత్సరాల క్రితం అనమాట ఈ చెట్లన్నీ కూడా. కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి అట్లకైతే మాత్రం. అట్లా వయసు చూసుకుంటే మనం అయితే మాత్రం. చూడండి అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు అండమాన్ వండూరు బీచ్ ఇదైతే మాత్రం. రండి మీరు అండమాన్ వస్తే మాత్రం ఈ బీచ్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగైనా చూడండి, మీరే చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి. అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదా, సూపర్. మనకి ఎక్కడ కూడా బీచ్ అడుగడికి మనకి అలాగ స్నానం చేసి అలా కూర్చోడానికి ఇక్కడైతే మాత్రం మనకి చిన్న రిసార్ట్లకి అయితే కదా మాత్రం కట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనం కూర్చొని తాగొచ్చు, తినొచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇదైతే మాత్రం ప్రైవేట్ ప్రాపర్టీ అంట, మనం లోపలికి అయితే వెళ్ళకూడదు. ఇవి చూడండి శానిటరీ అయితే ఉంది. ఈ లోపల మనకి ఏంటంటే మాత్రం మొత్తం బాగుంటుంది అనమాట. మొత్తం గార్డెన్లా ఉండి చాలా బాగుంటుంది. ముందుసారి అయితే వెళ్ళాను కాదు, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, మనం వెళ్ళకూడదు ఇప్పుడు తెలియదు. మొత్తం అదంతా కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. అంటే అది ప్రైవేట్, గవర్నమెంట్ది కాదు. మనకి ఇప్పుడు వెళ్దామన్నా సరే ఇక్కడ ఎవరు లేరు అనమాట, అడిగి వెళ్దామన్నా సరే. నెక్స్ట్ సారి చూద్దాం, ఎప్పుడైనా వస్తే మాత్రం తప్పకుండా వెళ్దాం అన్నింటిలో కూడా. చూడండి బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే బీచ్ చివరికి వచ్చేసాను అనమాట. ఏకంగా
అక్కడి నుంచి యాంగ్ చివర ఏదైతే ఉందో చివర అనమాట ఇదైతే మాత్రం బీచ్ చివర. ఇక్కడ చూడండి ఫోటో షూట్లకి వెడ్డింగ్ షూట్లకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే మాత్రం. చూడండి మనల్ని ఇక్కడైతే మాత్రం ఫోటోలు కూడా తీసుకుంటారు, చాలా బాగుంది. ఇప్పుడైతే మాత్రం సన్సెట్ ఇంకా అవుతుంది చూడండి. అలాగలాగా మొత్తం సముద్రం కిందకి దిగుతుంది అనమాట. దిగిన తర్వాత చూడాలి నిజంగా మామూలుగా ఉండదు, సూపర్, అంత బాగుంటుంది. అసలు చెప్పలేము అంత బాగుంటుంది, అలా మాటల్లో చెప్పలేము అనమాట, అంత బాగుంటుంది నిజంగా కూడా. మనకి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ స్నానాలు అవి కూడా చేస్తాండ్రు. అంతేకాండి ఫోటో షూట్లు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మాత్రం ఫోటోలకి అయితే మాత్రం వేరే మామూలుగా ఉంటుంది. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే భలే ఉంటుంది. బీచ్ చివర అనమాట ఇది అయితే మాత్రం. ఇక్కడ మనకి ఇక్కడ ఈ లొకేషన్ అవనివ్వండి, లేకపోతే పడిపోయిన చెట్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట మన ఫోటోలు తీసుకోవడానికి. అంతేకాండి ఇక్కడ అమ్మ గవ్వలేయో ఏరుతుంది అనమాట. గవ్వలేయో అంటే ఇక్కడ మనకి బీచ్ ఒడ్లు అంటే గవ్వలు దొరుకుతాయి అనమాట. అండమాన్లో బీచ్ ఒడ్లు అంటే మాత్రం గవ్వలు ఉంటాయి పక్కాగా. ఇగో చూడండి ఇవన్నీ కూడా సముద్రంలోనే అనమాట. ఇవన్నీ కూడా గవ్వలు, మువ్వలు, శంఖాలు ఇవన్నీ కూడా బీచ్ ఒడ్లు అంటే ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఫోటో తీసుకుంటే అబ్బా మామూలుగా ఉండదు. నీరు చూసారా ఎంత ఎక్కిపోయిందో, మామూలుగా లేదు. ఇదంతా కూడా సూపర్ భలే ఉంది. మనం బీచ్ చివర అనమాట ఇదైతే మాత్రం. మనం చూసుకుంటే అదిగో అక్కడ కనబడుతుంటారు చూసారు మనుషులు. అక్కడి నుంచి ఇగో అలాగొచ్చాం, అలాగే బీచ్ అంతా తిరుక్కొని మనం ఈ చివరికైతే వచ్చేసాం. చూడండి ఇక్కడ మన వాళ్ళు ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటాంటారు, చాలా బాగుంది. సముద్రం నీరు అయితే మాత్రం అలాగ ఎక్కేస్తుంది మీదకైతే మాత్రం, బాగుంది అంతా కూడా. ఇదంతా కూడా బీచ్ చివరన అనమాట. లాస్ట్ ఇంకొంచెం అక్కడ వరకు ఉంది, అక్కడ వరకు వెళ్దాం. అలానే సన్సెట్ కూడా ఇప్పుడు అయితే మాత్రం అవుతుంది, కొంచెం అవగానే మనం సన్సెట్ని కూడా చూద్దాం. అంతేకంటే లోపల కూడా ఏదో దారి ఉంది. మన వాళ్ళు అక్కడ పార్టీ అవుతుందన్నమాట. మన వాళ్ళు పార్టీ చేసుకుంటాంటారు అక్కడైతే మాత్రం. మన వాళ్ళు బీర్లు వైన్ అదంతా కూడా వేస్తాంటారు, బాగుంది అక్కడ కూడా. ఫస్ట్ మొత్తం లాస్ట్కి వచ్చేసాం, బీచ్ లాస్ట్ అనమాట ఇదైతే మాత్రం. చూద్దాం ఇటుపక్క ఏముందో చూద్దాం, ఈ లాస్ట్ నీట్ ఉందో. నిజంగా ఈ బీచ్ మామూలుగా లేదు ఫ్రెండ్స్, సూపర్ భలే ఉంది బీచ్ అంతా కూడా. చూడండి మనకి ఇక్కడ ఫోటోలు తీసుకుంటే మామూలుగా రావు, వేరే లెవెల్, నిజంగా బాగుంది. సూపర్ అండమాన్ వండూరు బీచ్ అనమాట ఇది మాత్రం. ఇంత అందమైన బీచ్ని, ఇంత బాగున్న బీచ్ని ఎవరు ఏ యూట్యూబర్ కూడా చూపించలేదు. నాకు వచ్చిన బాధ అదే. అంటే వాళ్ళకి తెలీదా లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎంతమంది చూసారా, ఇదంతా కూడా బీచ్ చివరి అనమాట మనకైతే మాత్రం. చూడండి ఎంతమంది ఇక్కడ ఫోటో తీసుకుంటే అబ్బా మామూలుగా ఉండదు. మనం అండమాన్లో ఏ మూలకెళ్ళి బీచ్లు, వండూరు బీచ్, చిడియాటబ్బు బీచ్, పానీగట్ బీచ్, చూడండి ఎన్ని బీచ్లు ఉన్నాయి, భలే ఉంది. ఇదైతే మాత్రం లాస్ట్ ఫ్రెండ్స్, మొత్తం బీచ్ చివరి అనమాట ఇదైతే మాత్రం. మనం వచ్చేసాం, దీని తర్వాత ఇంకేది లేదు ఇక్కడ. అలాగే ఇదంతా కూడా సముద్రం ఉంది, మనం ఇదంతా కూడా బీచ్ చివరి అనమాట. చూడండి సన్సెట్ అయితే మాత్రం ఇంకా అవుతుంది, ఇంకా అవ్వలేదు, ఇంకా దిగుతుంది. ఇంకా దిగిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూడండి సన్సెట్ ఎలా ఉందో, బాగుంది కదా. ఇప్పుడు ఎంత బాగుందంటే దిగిన తర్వాత ఇంకా బాగుంటుంది, సూపర్. అంతేకంటే అక్కడ ఒక పడవ కూడా వెళ్తుంది. ఒక్కసారి చూడండి, ఇలాగ చూడండి ఎంత బాగుందో, అబ్బా మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా సూపర్. అందుకే కదా నెంబర్ 1 ఇదైతే మాత్రం అండమాన్లో సన్సెట్ వ్యూకి అయితే మాత్రం. అలానే ఈ ఐలాండ్లు చూడండి ఎంత బాగున్నాయి, ఇక్కడ నుంచి చూస్తాయి. బీచ్ చివరికి వచ్చి చూస్తే ఈ ఐలాండ్లు చూడండి ఎంత బాగా కనబడతాయి ఒకేసారి అన్నీ కూడా. భలే ఉంది ఫ్రెండ్స్, నిజంగా భలే ఉంది. మనం వాళ్ళు అక్కడి నుంచి వచ్చాం, చివరి నుంచి అక్కడ ఉన్నారు చూసారు మనుషులు, అక్కడి నుంచి వచ్చాం. చూడండి ఇది మొత్తం చివరి అనమాట, బీచ్ ఎండింగ్ ఇది. చూడండి ఎంత బాగుందో, అబ్బా మామూలుగా లేదు ఫ్రెండ్స్. మీరు అండమాన్ మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన బీచ్ అనమాట ఇది అయితే మాత్రం. చూడండి మీ కళ్ళతో మీరు చూడండి ఎంత బాగుందో. ఇంత మంచి బీచ్ని మన వాళ్ళు ఎవరు కూడా చూపించలేదు. అందుకని చెప్పి ఈరోజు ఎలాగైనా చూపించాలని చెప్పి నేనైతే మాత్రం వచ్చేసాను ఈ బీచ్కి అయితే మాత్రం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి చెట్లు కూడా ఉన్నాయి, బీచ్ ఎండింగ్ అనమాట ఇదైతే మాత్రం. మనం ఇంకా అటు పక్క వెళ్తే ఆ లోపల గట్ట వెళ్తే అక్కడైతే మాత్రం క్రొకోడైల్స్ అవి కూడా ఉంటాయి, చాలా డేంజరస్ అనమాట. ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళకండి, ఇక్కడ వరకు అయితే మాత్రం రావచ్చు అనమాట. ఫోటో షూట్లకి అయితే మామూలుగా ఉండదు. ఫోటో పిక్చర్లో ఉంటారు కదా, ఫోటోలు తీసుకోవాలి బీచ్ రోడ్లు అంట, లేకపోతే సముద్రం దగ్గర ఫోటో పిక్చర్లు ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఇది కరెక్ట్గా నొప్పుదే అనమాట ఈ బీచ్ అయితే మాత్రం. చూడండి ఎంత బాగుందో, అబ్బా సముద్రం చూడండి. నాకు అలానే భయం కూడా వస్తుంది, ఇక్కడ ఏ మోసం వెనక నుంచి వచ్చేది ఏమైనా. చూడండి ఇదంతా కూడా మనకి ఇక్కడ ఏమైనా మొసలు ఏమైనా వచ్చేది ఏమైనా భయం వేస్తుంది నాకైతే మాత్రం వెనక నుంచి. నేను ఒక్కనే ఉన్నాను, మొత్తం బీచ్ ఎండింగ్ అనమాట ఇదైతే మాత్రం. చూడండి ఎంత బాగుందో, అబ్బా ఏమనాలి సార్ దీన్ని, ఎంత బాగున్న బీచ్ని మనం లెవెల్లో చూపించలేదు. చూడండి ఎంత బాగుందో, అబ్బా సూపర్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఏమనాలి అసలు, ఏమనాలి తెలియట్లేదు నాకైతే మాత్రం. అసలు వర్ణించడానికి కూడా చాలట్లేదు పదాలు, మన తెలుగు పదాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. సూపర్ డూపర్, మామూలుగా లేదు, ఇంకేమనాలి. అంత బాగుంది చూడండి ఎంత బాగుందో, అబ్బా సన్సెట్ దిగింది ఫ్రెండ్స్, చూడండి కిందకి దిగింది అలాగా, అబ్బా ఏమనాలి. సూపర్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి సన్సెట్ వ్యూ అయితే మాత్రం అబ్బా మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, చూసారా? అలా మీరు చూస్తుంటే అలా దగ్గర ఆ సముద్రానికి అనేది మాత్రం టచ్ అయిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది. చూడండి మామూలుగా ఉండదు,
నేను ఎంత కష్టపడి ఇంత దూరం మీకు ఇది చూపించడానికి వచ్చాను. చూడండి మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా సూపర్గా ఉంది. అండమాన్ పక్కగా రావాల్సిందే, అందులో కూడా ఈ వండూరు బీచ్ ఇంకా రావాల్సిన బీచ్ అయితే మాత్రం. చూడండి ఎంత బాగుందో, అబ్బాబ్బాబ్బా. ఇలాంటిది సన్సెట్ నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు. చూడండి మన ఇండియాలోనే ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు వచ్చి, ఈ అండమాన్లో తప్ప. చూడండి సముద్రం మీద నుంచి చూడండి ఎంత బాగుందో, అబ్బాబ్బాబ్బా. ఈ కిరటాలు, ఈ సముద్రం, అక్కడ సన్సెట్, అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు. సూపర్ సూపర్ బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది, ఫెంటాస్టిక్. చూడండి మనకి ఇక్కడ కిరటాలు వస్తుండగా ఒకసారి ఆ సన్సెట్ని చూడండి ఎంత బాగుందో. చూడండి ఇదిగో మామూలుగా లేదు, చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, మీకైతే మాత్రం నచ్చింది అనుకుంటాను. నేనైతే మాత్రం ఈరోజు ఈ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటాను, ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటాను, అలానే మనం ఉన్న ఈ బీచ్ కూడా నచ్చింది అనుకుంటాను నేనైతే మాత్రం. చూడండి భలే ఉంది. తప్పకుండా ఈ బీచ్కి రావాల్సిందే మీరు అండమాన్ వస్తే మాత్రం. వండూరు బీచ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి. కాకపోతే వచ్చే దారిలో కొంచెం మనకి రోడ్డు అనేది కొంచెం గతగలలా ఉంటుంది, కొంచెం మీరు అదైతే మాత్రం చూసుకోండి. ఇక్కడ బీచ్కి వచ్చిన తర్వాత మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, 100% ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కూడా. నేను చెప్తాను 100%, నేను ముద్ర వేసి మరీ చెప్తాను. మీరు 100% ఇక్కడైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎక్కడి నుంచి వస్తే మనకి ఇగో ఇదంతా కూడా, ఇవన్నీ కూడా మనం చూసిన ఐలాండ్స్ అనమాట. మన బీచ్ ఇదంతా కూడా బీచ్ ఒడ్డు ఇదంతా. చూడండి ఎంత బాగుందో, అబ్బాబ్బాబ్బాబ్బా. ఏమనాలి సార్ దీన్ని, భూమి మీద ఉన్న ఒక స్వర్గం అని చెప్పాలి. మొన్న మనం అండమాన్ జైలు చూసాం కదా, అది నరకం అయితే అండమాన్లో ఉన్న స్వర్గం అనమాట ఇది. అండమాన్లో ఉన్న నరకం అదైతే మాత్రం అండమాన్లో ఉన్న స్వర్గం అనమాట ఇది మాత్రం. చూడండి ఎంత బాగుందో, అబ్బాబ్బాబ్బాబ్బా. సూపర్ భయ్యా సూపర్, గట్టిగా అరవాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట బీచ్ అయితే మాత్రం. బీచ్ అవనివ్వండి, ఇక్కడ సన్సెట్ అవనివ్వండి, అబ్బా వేరే లెవెల్ అబ్బా. దీన్ని మాటలు కూడా వర్ణించలేము, అంత బాగుంది. చూసారా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన కిరటాలైనా చూసుకోండి ఎంత బాగుంది, అబ్బాబ్బాబ్బా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూసారా సన్సెట్ అనేది మాత్రం సముద్రంకి కలిసిపోయింది. ఇదనమాట ఇక్కడ మ్యాజిక్. చూడండి ఎంత బాగుందో, అబ్బాబ్బాబ్బా. సూపర్ ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ సాధించాలనుకునేది అయితే మాత్రం సాధించేసాం. మీకు చూపించాలనుకునేది అయితే మాత్రం ఇదే అనమాట. చూసారా సముద్రం మీద ఉంది అలాగ సన్సెట్ అనేది మాత్రం, అలా కొంచెం దిగిపోయింది. చూసారా మీకైతే మాత్రం నచ్చింది అనుకుంటాను. ఇక్కడ మన వాళ్ళు అయితే మాత్రం వచ్చేస్తాంటారు మొత్తం అందరూ కూడా. సన్సెట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. బీచ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంత బాగుంది బీచ్ అయితే మాత్రం. మనం ఈ బీచ్లో చూసుకుంటే మనం ఫస్ట్ అయితే మాత్రం ఐలాండ్ చూసాం, అంతేకంటే ఐలాండ్ చూసాం, అంతేకాంటే మనం ఇక్కడ సన్సెట్ వ్యూని కూడా చూసాం. చూసారు ఎంత బాగుంది బీచ్ అయితే మాత్రం. మీరు అండమాన్ వస్తే మాత్రం ఈ బీచ్ని అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయాల్సిన బీచ్ అనమాట ఈ బీచ్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాంటే మీకు ఇప్పుడు వచ్చి ఏ యూట్యూబర్ కూడా చూపించలేదు ఈ బీచ్ అయితే మాత్రం. మీకైతే మాత్రం వీడియో అయితే నచ్చింది అనుకుంటాను, అలానే బీచ్ కూడా నచ్చింది అనుకుంటాను. అంతేకాని మనం అక్కడ హోటల్లో చూసాం, అంతేకాంటే బీచ్ ఒడిని ఉన్న చెట్లు చూసాం, అంతేకాంటే ఈ సముద్రాన్ని కూడా చూసాం. చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీకైతే మాత్రం వీడియో నచ్చింది అనుకుంటాను. అండమాన్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. జై హింద్.